నమస్కారం. నా పేరు డాక్టర్ పార్థసారథి. ఆదోని అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయబోయే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. నన్ను అభ్యర్థిగా ప్రకటించినటువంటి భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, అలాగే పార్టీలో అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులకందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇక విషయానికి వస్తే, సిద్ధం అనే సభలతో జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆయన ప్రతి సభలో చెబుతాడు, నేను మా మేనిఫెస్టో 2019 సంవత్సరంలో ప్రజల మధ్యకి ఎలక్షన్ల సమయంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను 95% పూర్తి చేసి ప్రజల్లోకి వస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాను. ఇది పచ్చి అబద్ధం. నేను మీ ద్వారా ప్రజల్ని, అలాగే మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. అయ్యా, నాకు తెలిసినంత వరకు కూడా మేనిఫెస్టోలో 125 హామీలు ఇచ్చారు. మీరు 125 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. 90% అంటే ఆయన చెప్పినట్టుగా 110 హామీలు పూర్తి చేసి ఎన్నికలకు వచ్చి ఉండాలి. 5 ఏళ్లలో ఆయన సగం కూడా చెప్పిన విషయాలని పూర్తి చేయలేదు, ఆ హామీలు నెరవేర్చలేదు, ప్రజల్ని మోసం చేశాడు, మభ్యపెట్టాడు. ఈరోజు మళ్ళీ 2024 ఎలక్షన్లో మరొక్కసారి ప్రజల్ని మోసం చేయడానికి సిద్ధపడుతున్నాడు అన్న విషయాన్ని నేను ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నాను. అయ్యా, నువ్వు రాయలసీమకు సంబంధించిన వ్యక్తివి, రాయలసీమలో వచ్చి అది చేస్తాను ఇది చేస్తానని చెప్తా ఉన్నావు. ఇప్పుడు 5 ఏళ్ళలో ఏం చేశావు చెప్పు అని సూటిగా అడుగుతా ఉన్నా. 2019లో పాదయాత్ర చేస్తున్నప్పుడు అక్కడున్న రాయలసీమ ప్రజల కష్టాలు తీరుస్తానండి. రాయలసీమలో ప్రధానమైన సమస్య నీళ్ల సమస్య, ప్రాజెక్టుల సమస్య. అక్కడ కనీస వసతులు లేకుండా, పంట పండించడానికి నీళ్లు లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా ప్రజలు వలసపోయే పరిస్థితి. ఇవన్నీ నివారిస్తానని చెప్పి, ప్రాజెక్టులు పూర్తి చేస్తానని చెప్పి పాదయాత్రలో హామీలు ఇచ్చింది నిజం కాదా అని చెప్తున్నాను. అంతేందుకు, జలయజ్ఞం పేరుతో నవరత్నాల్లో ఒక రత్నాన్ని పెట్టుకొని ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీ ఇచ్చి 5 ఏళ్లుగా ఏం చేశారని రాయలసీమ వాసిగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. జలయజ్ఞంలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒకే ఒక ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. దాంట్లో ₹1 ఖర్చు అయింది లేవు. మొత్తం డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులతో ఇక్కడ జలయజ్ఞం చేస్తున్నావు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నీ తరఫున, నీ పుట్టిన గడ్డ తరఫున, లేదా రాయలసీమకు చేస్తానన్న హామీల తరఫున ఏం చేశావని జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఈరోజు రాయలసీమ ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా, ప్రజలకు సంక్షేమం చేసి